నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ఆధ్వర్యంలో అన్నదానం. జనవరి 3న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక. వేములవాడలో అక్రమ ఇసుక రవాణా, మీడియా పైకి దాడికి యత్నం. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో వేములవాడలోని పార్కింగ్ స్థలంలో పేదలకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ పద్మావతి దంపతులు గోదావరికని వారి పెళ్లి రోజు సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు భోజన ప్రసాదం అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ గవర్నర్ నరాల శ్రీనివాస్, వైశ్య సంఘం నాయకులు, జర్నలిస్టు జిల్లా రమేష్, కొల్లేటి దామోదర్, ఆప్తుడు కొప్పుల లింగమూర్తి తదితరులు పాల్గొని దంపతులను అభినందించారు. మీరు మాట్లాడతారా? రాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు టెంపుల్ పార్కింగ్ ప్లేస్లో భక్తులకు అన్నదానం చేయడం జరుగుతున్నది. ఈరోజు మన కొప్పుల స్వాతి ఎస్ఐ సైదాపూర్ గారు యొక్క జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరియు కోలేటి దామోదర్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ చైర్మన్ ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జిల్లా రమేష్ అన్న గారికి, లింగమూర్తి అన్న గారికి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి 35 కోట్ల రూపాయల 19 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో జనవరి 3న నిర్వహించనున్న శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్టీఓ మధుసూదన్ రెడ్డి, కొడిమ్యాల, మాల్యాల మండలాల ఎంఆర్ఓలు పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, పార్కింగ్, వైద్య సేవలు, తాగునీరు, పరిశుభ్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ శంకుస్థాపనతో కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరింత ఊతం లభించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. అది కంట్రోల్ చేయలేము, జనాలు మొత్తం సరౌండింగ్ పూజ పెట్టండి. తర్వాత 23 మంది ప్రెస్ చూస్తామా మాది ఎప్పుడు వేయలేదు అక్కడ రాసిన దాంట్లో గుర్తా అవి రాశాను. నిన్న ఫోన్ చేసినాను. ఓకే డిప్యూటీ సీఎం గారు ఇంతకుముందు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసినాక అతను కొండగట్టు ఆంజనేయ స్వామికి ఎన్ని సందర్భాల్లో ఆయన ఎంత ఇంపార్టెంటో చెప్పగలుగుతాడు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తనకి ఏదైతే ఇక్కడ యాక్సిడెంటల్గా జరిగిందో దాని తర్వాత ఇది పునర్జన్మ ఇచ్చినటువంటి ఒక పవిత్రమైన ఇది ఒక మనిషిగా ఈ జాగాను కొండగట్టు పవిత్రమైన ఈ కొండగట్టు ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం. రాబోయే రోజుల్లో గిట్ట ఇక్కడ ఇంకా డెవలప్ చేసుకోవడానికి తన వంతుగా గిట్ట కమ్యూనిటీస్లో గిట్ట ఆయన సహకరిస్తారని మీ అందరికీ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఆంజనేయ స్వామి భక్తులకు అందరికీ ఇక్కడ అన్ని సదుపాయాలు కలిగించే విధంగా మా వంతుగా మేము అందరం గిట్ట కృషి చేస్తామని చెప్పి ముఖ్యంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కృషిస్తారని మీ అందరికీ తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.
వేములవాడ పట్టణంలో అక్రమ ఇసుక రవాణాంశం కలకలం రేపుతోంది. చెక్ డ్యాం సమీపంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి అన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన రిపోర్టర్లపై ట్రాక్టర్ యజమానులు దూకుడుగా ప్రవర్తించి అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా మీడియాపై దాడికి కూడా యత్నించినట్లుగా సమాచారం. ఈ విషయమై అధికారులను ప్రశ్నించగా తమకు సంబంధం లేదని చెప్పి ఎంఆర్ఓను సంప్రదించాలని బాధ్యత నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల చెక్ డ్యాం కూలే ప్రమాదం ఉన్నప్పటికీ చర్యలు లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అదే ఫస్ట్ మడత పెట్టి పెట్టండి సార్. అది మడత పెట్టి పెడితే మీకు ఐడియా ఉంటుంది. బ్యాక్ సైడ్ చెక్ డ్యామ్ కంటే ముందు అక్కడ ఏవి నింపి ఇసుక లోడ్ చేసారు అని అంటారు. మీరు మీ అవగాహనలో ఏమున్నది? ఏడి మరి బుక్లో వచ్చడానికి ఇంత లేట్ ఎందుకు అయింది? బుక్స్ ఇంత లేట్ తెచ్చారు? మీరే అన్నారు 4 ట్రాక్టర్లు ఉన్నాయట. యాక్చువల్ ప్రాబ్లం ఏంటి సార్? అధికారులు లేకుండా బుక్స్ ఇప్పుడు వచ్చినాయి. వీళ్ళు ట్రాక్టర్ ఇసుక ఫస్ట్ నుండే పికప్ చేసుకున్నారు. చెక్ దానికంటే తహసీల్దార్ సార్ కదా. ఇప్పుడు ఫీల్డ్ మీద మీరు ఉన్నారు కదా, సో ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి దానికి చెప్పండి. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్ ప్రాబ్లం? మీ అధికారుల కంటే ముందే ట్రాక్టర్లు అక్కడ మీరు ఎన్నిటికి వచ్చారు డ్యూటీ మీద? ఇప్పుడే వచ్చారా? మీరు వచ్చకంటే ముందే ట్రాక్టర్ ఇసుకలు నింపి ఉన్నాయా? సో రీజన్ ఏంటి దానికి? తెలియదంటున్నాను కదా. తెలియదు, మొత్తానికే తెలియదు. మీ పేరు సార్? శ్రీధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.